ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక డేటా సెట్ ఉంది. 28 మంది గవర్నర్ జనరల్స్ రూల్ చేశారు బ్రిటిష్ ఇండియాలో ఇండియాను. వీళ్ళందరి డీటెయిల్స్ మనం కేవలం వాళ్ళ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్ రావాలి. ఒచ్ ఈ రకంగా ఉదాహరణకు 2 లార్డ్ కార్న్‌వాలిస్ 1786 నుంచి 1793 వరకు ఉన్నాడతను. అతనేం చేసిండు పిట్స్ ఇండియా యాక్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ఇవి అతను చేసిన రిఫార్మ్స్. ఈ డీటెయిల్స్ మనకెందుకు? మనం నేర్చుకునేది ఎక్సెల్ గదా! అని మీరు ప్రశ్నించొచ్చు. ఎక్సెల్‌ను మనం మన ఎడ్యుకేషన్‌లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? స్టూడెంట్స్ కానీ, టీచర్స్ గానీ, లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్‌లో పాల్గొనేవారు గానీ, హిస్టరీ సబ్జెక్ట్‌గా ఈ రకమైన ఫైల్స్ తయారు చేసుకుంటే, ఎప్పుడు రెఫరెన్స్ వేరే బుక్స్ చూడాల్సిన పని లేదు. వాళ్ళు ఓన్‌ది. కాబట్టి ఈజీగా మనకు కావాల్సిన ఫైల్స్ మనం తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక్కటే ఒక ఫార్ములా నేను ఉపయోగించిన. ఆ ఫార్ములా ఇక్కడ నేను ఎంటర్ చేస్తా మీరు చూడండి. ఎంత ఈజీయో. ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్‌పోజ్. ఈ ట్రాన్స్‌పోజ్ ఎందుకు? రోలో రాకుండా కాలమ్‌లో రావాలని. పీఓఎస్‌ఈ ట్రాన్స్‌పోజ్. ట్రాన్స్‌పోజ్ బ్రాకెట్ ఓపెన్ ఫిల్టర్ ఇది మెయిన్ ఫంక్షన్. ఫిల్టర్ ఇది తీసుకొస్తది డీటెయిల్స్‌ను. బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఏంది? A2 టు D29 కామా ఈ నంబర్ ఎందులో ఉన్నది? ఏ కాలమ్‌లో ఉంది? A2 టు A29 ఈజ్ ఈక్వల్ టు మనం F1లో ఎంటర్ చేస్తాము ఆ నంబర్‌ను. F1 కామా ఒకవేళ రికార్డ్ లేకపోతే బ్లాంక్ ఉండాలి. ఎవరైనా 50 ఎంటర్ చేస్తారు. 50 గవర్నర్ జనరల్స్ లేరు. ఇప్పుడు 2 సార్లు బ్రాకెట్ క్లోజ్. ఎంటర్.